శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవిపల్లి మండలంలో చేనేత కార్మికులతో బీసీ సంక్షేమ చేనేత ఈడబ్ల్యూఎస్ జౌలి శాఖ మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొంతమంది నేతన్నలు వారి సమస్యలను మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేతన్నల గురించి కేబినెట్ సమావేశంలో చర్చించి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సవిత స్పష్టం చేశారు. కార్మికులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి హెడ్ క్వార్టర్స్ సుమారుగా గతంలో 4000 మగ్గాలు ఉండేవి. ఇక్కడ వాళ్ళు ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. నిజంగా చూస్తుంటే వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి ఈరోజు చేనేత గతంలో 14లో 19లో వచ్చిన చేనేత కార్మికులకు నిజంగా వాళ్ళకి గతంలో అనేక సంక్షేమ పథకాలు వచ్చేటివి. ఈరోజు ఈ 19 నుంచి 24 వరకు చేనేత కార్మికులకు చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒక పక్క ముడి సరుకులపై రేట్లు పెంచడం, అదేవిధంగా జీఎస్టీ పెట్టడం, కరెంటు బిల్లులు పెంచడం, అదేవిధంగా మార్కెటింగ్ లేకపోవడం, అనేక విధాలుగా చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సమస్యలన్నీ రాసుకున్నాం. గతంలో మేము సబ్సిడీలు ఇచ్చేవాళ్ళం, అదేవిధంగా ముడి సరుకులకు కూడా సబ్సిడీలు ఇచ్చేవాళ్ళం, పనిముట్లకు కూడా సబ్సిడీలు ఇచ్చాం. అంతేకాకుండా వాళ్ళకు ప్రతి నెల కూడా అందుకు అమౌంట్ కూడా పెన్షన్ విధానంగా కూడా మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చేవాళ్ళం. మార్కెటింగ్ కూడా సదుపాయాలు చేసేవాళ్ళం. గత ఈ 5 సంవత్సరాలుగా చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్నాం. క్యాబినెట్లో మేము ఇవన్నీ డిస్కస్ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని వీళ్ళ సమస్యలన్నీ తెలియజేసి ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తాం. మేము హామీ ఇచ్చేది